ఇప్పుడు మనం మెష్ అనాలిసిస్ ఉపయోగించి ఈ నెట్వర్క్లో ఇక్కడ ఈ లూప్లో ఉన్న కరెంట్ I1, ఇక్కడ ఉన్న కరెంట్ I2, ఇక్కడ ఉన్న కరెంట్ I3 కనుక్కుంటాం నెట్వర్క్ అనాలిసిస్లో. ఇదే ప్రొసీజర్ని మనం మ్యాట్లాబ్లో మ్యాట్రిసెస్ రాగానే మ్యాట్లాబ్లో చాలా ఎఫిషియెంట్గా క్యాలిక్యులేషన్స్ కోసం ఉపయోగించవచ్చు. ఫస్ట్ I1 ఈ లూప్కి సంబంధించిన మెష్ ఈక్వేషన్ రాస్తున్నాను. కరెంట్ ఇక్కడ ఎంత అవుతుంది కాబట్టి -1 + 2I1 + 4 × I1 - I2 = 0. So this is equal to 6I1 - 4I2 = 12. So this is 3I1 - 2I2 = 6. So first equation 3I1 - 2I2 = 6. Second equation లో 4 × I2 - I1 కరెంట్ ఇక్కడ ఎంత అవుతుంది కాబట్టి 36 + 8 × I2 + 6 I2 - I3 = 0. So -4I1 + 4I2 12I2 18I2 18I2 - 6I3 + 36 = 0. This is -2I1 + 9I2 - 3I3 + 18 = 0. This is 2I1 - 9I2 + 3I3 = 18. So second equation is 2I1 - 9I2 + 3I3 = 18. Now we are writing the mesh equation for third mesh. కరెంట్ ఇక్కడ ఎంత అవుతుంది కాబట్టి +24 = 0. సో దిస్ ఈజ్ -6I2 16 + 28I3 + 24 = 0. సో 6I2 - 28I3 = 24. 3I2 - 14I3 = 12. So third mesh equation is 3I2 - 14I3 = 12. So ఇప్పుడు ఈ త్రీ ఈక్వేషన్స్ ఉపయోగించి మనం మ్యాట్రిక్స్ రాస్తున్నాం. ఫస్ట్ మ్యాట్రిక్స్ లో 3 -2 0, సెకండ్ మ్యాట్రిక్స్ లో 2 -9 3, థర్డ్ మ్యాట్రిక్స్ 3 0 3 -14 into I1 I2 I3. So this is equal to 6 18 and 12. ఇది ఏ ఫామ్ లో ఉందంటే V = IR అనే ఫామ్ లో ఉంది. సో ఇప్పుడు మనకు కరెంట్ కావాలి అంటే ఈ రెసిస్టెన్స్ మ్యాట్రిక్స్ I = R లెఫ్ట్ డివిజన్ విత్ V ఎలా అయినా రాయొచ్చు, లేదా I = ఇన్వర్స్ ఆఫ్ R × V అని రాయడం ద్వారా మనకి ఈ కరెంట్ ఈ మెష్లో ఉన్న కరెంట్ I1, ఈ మెష్లో ఉన్న కరెంట్ I2, ఈ మెష్లో ఉన్న కరెంట్ I3 మనం తెలుసుకుంటాం. ఇది మనం ప్రాక్టికల్గా అబ్జర్వ్ చేయాలి.